దయచేసి యెహెజ్కేలు 37వ అధ్యాయం మొదటి 14 వచనాలు ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపింపగా. ఇశ్రాయేలు ఇక్కడ యెహెజ్కేలుకి దేవుడు ఈ దర్శనాన్ని ఇస్తున్నాడు. ఇశ్రాయేల్ యొక్క చనిపోయిన వారి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయ, వారు అంతా కూడా చంపబడ్డారు, సంహరింపబడ్డారు, సమాధి చేయబడ్డారు. కానీ వారిని ఏం చేశారు? ఒక లోయలో పడేశారు. అక్కడ ఎముకలు ఉన్నాయి. అయితే అటు నడిపించాడు ప్రవక్తని. తర్వాత ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడను, అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడిగా. ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటున్నాను. కాబట్టి ఇక్కడ యెహెజ్కేలుని దేవుడు పరీక్షిస్తున్నాడు. యెహెజ్కేలుని దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు. దేవుడు సమస్తాన్ని చేయగలడు. ఏం చేయగలడు? ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా, చనిపోయిన దాన్ని బ్రతికించగలడు, బ్రతికిన దాన్ని కూడా చంపగలడు. ఇది ఏదైనా చేయగలడు. ఒకటి ఏంటంటే పాపము చేయగలడు. ఒకటి ఏంటంటే తాను విధించిన నీతికి విరుద్ధంగా ఏది చేయడు. తాను ఏది చెప్పి నరులను చేయమంటాడో అది తాను కూడా చేస్తాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పింది చేశాడు. ఎట్లా అంటే ఒకరు ఒక చెంప మీద కొడితే రెండవ చెంప కూడా ఇమ్మని చెప్పాడు, చూపించాడు. ఓకే, కాబట్టి అలాగా మనల్ని ఇమ్మని చెప్పాడు. అలాగే తాను కూడా గుద్దబడ్డాడు, తర్వాత వెంట్రుకలు పెరికారు, ఉమ్ము వేశారు, పిడిగుద్దులు గుద్దారు, నానా విధాలుగా యేసు ప్రభుని హింసించారు. ఏమన్నా అన్నాడు ఆయన? లేదు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు యొక్క చనిపోయిన వారి యొక్క ఎముకలు విస్తారంగా లోయలో పడి ఉంటాయని చూశారు. ఇప్పుడు దేవుడు చూపించేది ఏంటంటే, వీరికి ఎముకలను చూస్తే లేక శవాన్ని చూస్తే వారు తిరిగి బ్రతుకుతారనే నమ్మకం ఎవరికైనా ఉంటుందా? అయితే ఉండాలి. మన దేవుడు ఎటువంటి వాడు? చనిపోయిన వారిని బ్రతికించే దేవుడు కదా. అయితే ఇక్కడ ఒక మాట అడిగాడు. అదేమన్నా అడిగాడు? ఈ ఎముకలు బ్రతకగలవా అని ప్రవక్తను అడిగాడు. మనల్ని అడిగితే ఏమంటాం? బ్రతకగలవా? అయితే ఆయన ఏమని జవాబు ఇచ్చాడు? నీకే తెలియదు. అర్థమైందండి? అది అయితే పేతురు లాంటి వాళ్ళని అడిగితే ఏమంటారు? అలాగే ఇలాగే అంటారు. 5,000 మందికి భోజనం పెట్టమని చెప్పాడు. ఎవరు? యేసు. మరి అది పేతురుకి మనకి సాధ్యమా? కాదు. ఎవరికి సాధ్యం? వీళ్ళు ఏం చేస్తున్నారు? లెక్కలు చెప్తున్నారు ఆయనకి. ఎవరికి? యేసు ప్రభుకి. ఇంతమందికి భోజనం పెట్టాలంటే ఇన్ని డబ్బులు కావాలి, అంతమందికి వంట చేయాలంటే ఇంత టైం పట్టాలి. ఇవన్నీ కూడా మానవ రీతిగా ఆలోచిస్తున్నారు. ఒక్క మాట అంటే చాలు కదా, నీకే తెలుసు, నువ్వు ఎలా పెట్టాలో నీకే తెలుసు, మీరు చెప్పు, మేము చేస్తామంటే సరిపోదు కదా. ఒక ఆయన లెక్కలేస్తున్నాడు, ఒక ఆయన పోయి అందరి జేబులు వెతుకుతున్నాడు, అందరి దగ్గర ఏమైనా భోజనం ఉందేమో చూస్తున్నాడు. చిన్న పిల్లవాడి దగ్గర మా దగ్గర ఇంతే ఉంది, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, తీసుకురండి. వాటిని ఆశీర్వదించి ఏం చేశాడు? తక్కువ వాటిని ఎక్కువ చేసే శక్తి ఎవరిలో ఉంది? యేసు. సో ఆయనకి
అసాధ్యమైనది ఏది కూడా లేదు. పాత నిబంధనలో యెహోవా ఎటువంటి శక్తి కలిగిన దేవుడో యేసుక్రీస్తు ప్రభు కూడా అదే శక్తి కలిగిన. ఎందుకు? ఇద్దరు ఒకటేనట. ఇద్దరు ఒకటే. యెషయా గ్రంథం 9:6 ఏముంటుంది చూడండి. యెషయా గ్రంథం 9:6. యెషయా గ్రంథం 9:6 చూడండి త్వరగా. చదవండి ఎంతసేపు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని కదా. నిత్యుడగు తండ్రి అంటే ఎవరు? పాత నిబంధనల దేవుడు. ఆయనకున్న గుణాలన్నీ కూడా, ఆయనకున్న లక్షణాలన్నీ, దైవ లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? శిశువు పుట్టును ఆయనకు కూడా ఇవన్నీ. కాబట్టి మొట్టమొదటిగా ఆదాము అవ్వల దేవుడు చేసినప్పుడు ఆదాముని మన్నుతో చేశాడు, తన ఆకారాన్ని చేశాడు. నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడేమయ్యాడు? జీవాత్మయ్యాడు. అంటే శరీరంలో నరాలు వచ్చినాయి, ఎముకలు వచ్చినాయి, మాంసం వచ్చింది, తర్వాత చర్మం వచ్చింది, అన్నీ వచ్చినాయి. చర్మం వచ్చింది, అన్నీ వచ్చినాయి. కాబట్టి అన్నీ వచ్చినాయి. అలాగా మనుషులు వచ్చినాయి. అయితే ఈ మరణం అనేది ఎందుకు వచ్చింది? ఆదాము అవ్వల దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. అయితే ఇప్పుడు ఏంటంటే మరణం వచ్చినప్పటికీ, మానవుడు పాపం చేసినప్పటికీ దేవుడి దగ్గర ఏముందంటే పాప క్షమాపణ దొరుకుతుంది. దేవుడు చనిపోయిన వారిని, పాపాలు చేసిన వారిని క్షమించి చనిపోయిన వారిని సైతం తిరిగి బ్రతికించే శక్తి దేవుడు. నరుడిని శాశ్వతమైన జీవిగా ఉండాలని కోరాడు. దేవదూతలు శాశ్వతంగా ఉంటాయి కదా. ఒకవేళ దేవునికి అవిధేయత చూపిస్తే నరకానికి, అంటే ఇంకా వాటికి అంతం ఉండదు. ఒకసారి మానవుడు పుట్టాడంటే, పుట్టకుండా ఉంటే మంచిది, పుట్టాడంటే శరీరం చచ్చిపోయినప్పటికీ ఆత్మ యుగ యుగాలు ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అందుకని ఇప్పుడు మనకు కావాల్సింది ఆత్మరక్షణ. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా సావు వచ్చింది, ఆత్మకి నరకం వచ్చింది. తిరిగి దేవుడే దీన్ని పరిష్కారం చేయాలి. నీకే తెలియదు, నాకు తెలుసు. ఆదాము అవ్వలు ఏం చేశారు? పాపం చేసి ఆకులు చుట్టుకున్నారు. అదే పరిష్కారం? నాకు తెలియదు. అప్పుడు చెప్పాలి వాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే వారికి తీర్పు తీర్చిన తర్వాత వారి పాపాన్ని పరిహారం చేశాడు. జంతువును వధించడం అంటే ఏంటి? పాపం చేసింది ఆదాము అవ్వలు, వారిద్దరూ సావాలి. తమ పాపములో తాను చచ్చిపోతే ఏమవుతుంది? ఆత్మ నరకానికి వెళ్తుంది. ఏంటన్నారమ్మా? అర్థమవుతుందా? తమ పాపము చేసిన వాడు చేసిన పాపంలో చచ్చిపోతే ఏమవుతాడు? నరకానికి వెళ్తుంది ఆత్మ. అందుకని ఇప్పుడు ఏం చేశాడంటే ఒక జంతువును వధించాడు. పాపం చేసింది ఎవరు? తమ పాపాన్ని క్షమించడానికి, కప్పడానికి ఎవరు? జంతువు చచ్చిపోయింది. వాటి చర్మాన్ని తీసి వారి పాపాలని కప్పాడు. అప్పుడు భౌతికంగా ఇప్పుడు మన హృదయంలో ఉన్న పాపాన్ని క్షమించి హృదయాన్ని కడిగి పవిత్రపరుస్తున్నారు. అందుకనే హృదయ శుద్ధి గల వారి ధన్యులు. వారు ఎవరిని చూస్తారు? చూస్తారు. ఎక్కడికి వెళ్ళి చూస్తాం? ఇప్పుడు శరీరం చచ్చిపోయిన తర్వాత ప్రభు ఇంకా అక్కడికి వెళ్ళిపోతాం. ఆయన ఉన్న వాటిని ఏం చేస్తాం? చూస్తాం. అందుకని ఈ నిరీక్షణ కలిగి ఉండాలి. క్రీస్తు లేకపోతే ఎవరు కూడా బ్రతకలేరు. అందుకనే నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. చూడండి ఒక మాట, 11వ అధ్యాయం యోహాను సువార్త 24 వచ్చిన. యోహాను సువార్త 11:24. యోహాను సువార్త లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి తాను బ్రతికించగలనే వచ్చాడు అక్కడ. అయితే ఇక్కడ మరియా మార్తా వాళ్ళు అక్కలు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. బంధువులందరూ వచ్చి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? వాడికి నిరీక్షణ లేదు. ఇప్పుడు యేసు 4 రోజులు అయిపోయింది, సమాధి చేయబడ్డాడు. ఇప్పటికి ఏమై ఉంటాడు? కుళ్ళిపోయాడు. నిరీక్షణ లేదు. కుళ్ళిపోయిన వాడిని లేపగలడా?
కంపు కొడుతున్న వాడిని లేపగలడా? యేసుక్రీస్తు ప్రభు ఆదాముల్ని ఏమి లేని మట్టినే మనిషిగా చేశాడు కదా. ఇప్పుడు చనిపోయిన వాడిని తిరిగి లేపలేడు, లేదు. ఆ నిరీక్షణ వాడికి లేదు. అయితే ఎందుకు ఆ కార్యం చేశాడు, ఎందుకు ఆ పరిస్థితి అంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ కార్యం చేయగలడని వారు నమ్మటానికి చూసి మిగిలిన వారందరూ కూడా విని మనం కూడా నమ్మటం. అప్పుడు నీవు నమ్ముతున్నావా, నీ తమ్ముడు లేస్తాడు, లాజరు తిరిగి లేస్తున్నాడు ఇప్పుడు అన్నప్పుడు నమ్ముతామంటే ఆ పునరుద్ధానములో లేస్తాడు. పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానం జరుగుతుంది కదా, అప్పుడు లేస్తాడులే అంటే. లేదు నీవు నమ్మితే ఇప్పుడే లేస్తాడు. వాడు ఎక్కడుందో చూపించండి, సమాధి తీసుకెళ్ళారు. ఆయనకి తెలుసు, తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది, లాజరు లే అన్నాడు. లేచి అంటే ఏమైంది, లేచిపోయి వచ్చేసాడు. అదేవిధంగా ప్రేత వస్త్రాలు, వీళ్ళు కట్టింది ఏంటి, ప్రేత వస్త్రాలు. అయితే వాటిని తీసి వాడిని సజీవుడిగా వారికి అప్పగించు. వాళ్ళ ఆనందం ఎంత అంతను. కాబట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా, లాజరు తిరిగి లేచిన తర్వాత వారికి ఇప్పుడు ఏమొచ్చిందండి, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన బలాన్ని వారు చూశారు. తర్వాత నేనే జీవము. ఏ జీవము, భౌతిక శరీరానికి జీవం ఇవ్వగలడు, చచ్చిపోయిన శరీరాన్ని కూడా బ్రతికించగలడు. లేకపోతే పాపములతో అపరాధములతో చచ్చిన ఆత్మను కూడా నరకానికి వెళ్ళకుండా రక్షించి పరలోకానికి చేర్చగలడు. రెండోది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మహిమ దేహాన్ని కూడా ఏం చేస్తాడు, కాబట్టి ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనుషులు యొక్క పాపులైన మనుషులు చనిపోవట ఎవరు కూడా దేవునికి ఇష్టమో లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయిన ఏమవుతారు, బ్రతుకుతారు. బ్రతికి ఆయన మహిమపరుస్తారు, ఆయన్ని వెంబడిస్తారు. ఇప్పుడు మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము చనిపోయిన ఏమవుతాం, బ్రతుకుతాం. బ్రతికి ఏమవుతాం, ఆ మహిమ దేహాన్ని ధరిస్తాం, సదాకాలం ప్రభుతో పాటు ఉంటాం. సో మనం అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. సో ఇశ్రాయేల్ కూడా ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆ లోయలో ఉన్న ఎముకలు బ్రతుకుతాయా కదా, బ్రతుకుతాయా ఏమన్నారు, నీకే తెలియనన్నా. మంచి అలాంటి జవాబు ఇవ్వాలి. అదే మరియని మార్తని అడిగినప్పుడు ఏమన్నారు, అప్పుడెప్పుడో లేస్తాడు అంటే. లేకపోతే ఏదో భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన జవాబులే యేసుప్రభుకి ఇస్తారు. కానీ అలా కాదు, నీకే తెలియదు, నువ్వేం చేయబోతున్నావో నీకే తెలియదు, నువ్వు చేయగలవు సమస్తం అనే విశ్వాసం మనకు కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా సావు అనేది విశ్వాసకి అంతము కాదు. ఇదేంటంటే నిత్య జీవానికి ఆరంభము. సావు అనేది పరలోకానికి వెళ్ళటము ఆరంభం. పాపి కూడా సావు అనేది అంతం కాదు. పాపికి ఏంటంటే నరకానికి ఆరంభము కదా. ఆ సావు పాపంలో చనిపోతే నరకం ఎంతవరకు ఉంటుంది, అనంతం, అగ్ని ఆరదు, ఎప్పటికీ ఉంటుంది. అయితే పరలోకానికి వెళ్తే ఎప్పటికీ జీవం, నిత్య జీవం అంటే అదే. అర్థమైందా? నిత్యము ఉండే శరీరాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడే శరీరం కలిగి ఉన్నాం. సో క్రీస్తులో ఉన్నవారు ఎంత ధన్యులో చూడండి. అయితే మనం కూడా ఇటువంటి వారు చచ్చిపోయిన స్థితిలోనే ఉన్నాం. ఎవరు యేసు ప్రభు నీ రక్షకుడిగా కలిగి లేనప్పుడు లాజరు వలె చచ్చిన వారంగా ఉన్నాం, కంపు కొడుతూ ఉన్నాం. కంపు అంటే మన జీవితం దేవునికి ఎటువంటిది, కంపు. మన తలంపులు, మన క్రియలు, మన మాటలు కంపాయింప. ఏం ఝాన్సీ వింటున్నా, నీ మంచి సెంట్లాగా ఉంటాయి, అత్తర్లాగా లేదు. కాబట్టి అప్పుడు అందుకనే వాళ్ళు ఏం చేశారంటే, మరియా, మార్త, లాజరు ఆ మరణపు వాసన పోయింది, జీవపు వాసన వచ్చింది. కాబట్టి యోహాను సువార్త 12వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో ఏం చేశారు, ప్రభుని
ఆరాధించారు కదా. లాజరు కూడా ఏం చేశాడు? ప్రభుతో కూర్చున్నాడు. తర్వాత మార్త ఉపచారం చేసింది, అన్ని అరేంజ్మెంట్ చేసింది. తర్వాత మరియా ఏం చేసింది? అత్తరు గుడ్డి చేరున్నారు. అత్తరు ఏమొచ్చింది? సువాసన వచ్చింది. తన జీవితంలో వారందరి జీవితాల్లో ఏం తీసుకొచ్చింది? జీవోపవాసన తీసుకొచ్చింది. కాబట్టి కంపు కొడుతున్నాడు అన్న వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? ఇంపుగా ఉన్నాడు. సో అటువంటి మన జీవితం కూడా క్రీస్తుకి వేరుగా ఉన్నప్పుడు కంపు జీవితము, ఇప్పుడు ఇంపు జీవితం అట్లే చేశారు. ఓకే, మనకి నిరీక్షణ. అయితే నీకే తెలుసు అన్నప్పుడు చూడండి, అందుకు ఆయన 4వ వచనంలో అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు. యేసు ప్రభు రక్షకుడై ఉన్నాడు, ప్రభు అయి ఉన్నాడని ఎప్పుడు తెలుసుకున్నారు? మరియా, మార్త, లాజరు తిరిగి లేపిన తర్వాత. దేంతో లేపాడు? మాటతో లేపాడు. మాటలు ఏముంది? ఏది పిలిస్తే అది వచ్చేవలసిందే. లాజరు రా లే అంటే ఏమైంది? భూమి ఆకాశం కలుగును గాక. దేవుని మాటలు ఏముంది? శక్తి, జీవపు శక్తి, ఏదైనా జరుగుతుంది. ఓకే, అయితే తాను చేయబోయేదంతా నీకే తెలియను అన్నప్పుడు ఏం చేశాడు? మనం కూడా అనేక సార్లు ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి, దేవుడికే ప్రార్థనలో చెప్తూ ఉంటాం, ప్రభు అది చెయ్యి, ఇది చెయ్యి, అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, ఆ ఫ్యాన్ ఇక్కడ ఉంటే బాగుంటుంది, 4 ఫ్యాన్లు ఉంటే బాగుంటుంది, అవన్నీ కాదు. ప్రభు నీకే తెలియదు కాబట్టి నీ చిత్తానుసారంగా క్రియలు జరిగించండి. ఓకే, మనం ఏంటంటే బిగబట్టుకుని కూర్చుంటాం, అదే కావాలంటే ఏమవుతుంది? అది దేవుని మహిమ దాంట్లో ఉండదు, మహిమ కార్యం జరగదు. తర్వాత ఇప్పుడు 11వ వచనం చదవండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతుంది అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించదను, ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. కదా, వారు ఎక్కడో పరాయి దేశంలో చనిపోయిన వారు, లోయలో పడవేయబడిన వారు, ఇదంతా కూడా ఇశ్రాయేలు. ఎక్కడ చనిపోయిన వారండి? బబులోను దేశంలో చనిపోయిన వారు. వారి ఎముకలు ఎక్కడున్నాయి? అందుకనే యోసేపు కూడా, నేను ఐగుప్తులో చనిపోతే నా ఎముకలు మీతో కూడా తీసుకెళ్ళి కనాన్లో పాతిపెట్టండి కదా అని చెప్పాడు. కాబట్టి అబ్రాహాము సమాధులు, యాకోబు కూడా ఎక్కడ ఐగుప్తులో చనిపోతే ఎక్కడికి తీసుకెళ్ళాడు? కనానికి. అట్లా కాబట్టి క్రీస్తులోనే పునరుద్ధానం ఉంది. క్రీస్తు బయట సమాధికి వెలకట్టలేదు. మన సమాధికి ఏం కట్టాడు? వెలకట్టాడు. అందుకనే యేసు ప్రభు 2వసారి వచ్చినప్పుడు కడబోర ధ్వనితో వస్తాడు. కడబోర, ఆఖరి బోరది కదా. భూ అని ఊదిన వెంటనే ఏమవుతారు? యేసుక్రీస్తునందు మృతులందరూ ఏమవుతారు? అయితే ఆ సమాధుల్లో ఏముంటాయి? ఎముకలు మాత్రమే ఉంటాయి. అవి ఏమవుతాయి? తిరిగి పునరుద్ధాన దేహాన్ని ధరించుకుని వారి వెంట సజీవులమైన మనం కూడా సమాధి అయిపోయాం కదా. బాప్తిసంలో ఏం చేశాం మనం? క్రీస్తు కూడా చనిపోయాను, సమాధి చేయబడ్డాను, క్రీస్తు కూడా లేచి. అనేక అర్థాల్లో అదొక అర్థం. ఏమని నమ్మాం మనం? క్రీస్తు నా పాపముల గురించి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని నమ్మాం.
అంటే తిరిగి నేను కూడా లేస్తానని అర్థం. అంటే యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధానాల్లో ఐడెంటిఫై చేసుకో. నేను చచ్చిపోయినా మళ్ళీ ఏమవుతాను? నేను బ్రతుకుతాను, నిత్య జీవంలోనికి వెళ్తాను. ఈ దేహం కుళ్ళిపోతుంది, ఎముకలు ఉంటాయి, ఎముకలు మళ్ళీ ఏం చేస్తాడు? నూతన దేహంగా తయారు చేస్తాడు, అక్కడికి తీసుకెళ్ళి. వీళ్ళకు కూడా అటువంటి నిరీక్షణ ఇచ్చాడు. కాబట్టి మన దేవుడిలో మనకేముంది? చనిపోయినా కూడా ఏమవుతాం? మనం బ్రతుకుతాం. కాబట్టి మిమ్మల్ని తీసుకొస్తే మిమ్మల్ని ఈ దేశానికి తీసుకెళ్తాం. మీరు కూడా క్రీస్తునందు వారంతా కూడా ఎక్కడ చనిపోయినప్పటికీ ఇప్పుడు దేశం ప్రాముఖ్యం కాదు. ఇస్రాయెల్లో చనిపోయినా, అమెరికాలో చనిపోయినా, ఇండియాలో చనిపోయినా అందరూ కూడా వెళ్ళవలసింది ఎక్కడికి? మన దేశం పరలో. మన దేశం పరలో. ఈ దేశం యాత్ర, అది పరాయి దేశం. ఇది మనం స్వదేశం కాదు. ఓకే, తాత్కాలికంగా ఉన్నాం. తర్వాత 13వ వచనం, నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింపజేసేదను. యెహోవానగు నేను మాటే ఇచ్చి దాన్ని ఏం చేస్తాను? నెరవేరుస్తాను. దేవుడు ఎప్పుడు కూడా మాట ఇస్తే ఏమవుతాడు? ఏం చేస్తాడు? నేను ఎప్పుడైనా మర్చిపోతాడైనా? అయితే ఏంటంటే మనం అనేక సార్లు విశ్వసించి, నిరీక్షించి, ఆధారపడం, కనిపెట్టు. అర్థమవుతుంది? వేసుకున్నాం, నమ్ముకున్నాం. నిరీక్షణతో బతకాలి. ఏమో సడన్గా చనిపోతాం. ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు, లేకపోతే ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు. సో ప్రతిసారి మనం ఎట్లా ఉండాలి? రెడీగా ఉండాలి. అందుకనే ప్రభుతో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం, రోజు వాక్యం నేర్చుకోవటం, పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేయటం, ఇవన్నీ కూడా ఉండాలి. ఈనాడంతా ఒంటరి జీవితానికి అలవాటు అవుతున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో యూత్ ఆదివారం మిగిలిన రోజులు ఏం చదవట్లేదు, ప్రభుత్వ సహవాసము చేయట్లేదు కదా. వారానికి ఒకసారి ఈ ప్రమిదలో దీపాలు వెలిగిస్తారు కదా, దాంట్లో ఆదివారం ఒక్కరోజు నూనె పోస్తే సరిపోతుందా? ఎప్పుడు పోయాలి? రోజు వెలగాలంటే ఏం చేయాలి? రోజు పోయాలి, చూసుకోవాలి. తర్వాత ఒత్తిడి కూడా ఏం చేయాలి? ట్రిమ్ చేసుకోవాలి. అంటే మన జీవితాన్ని పరీక్షించుకోవాలి కదా. ఎప్పుడు కూడా మనలో ఆ జీవపు నిరీక్షణతో, నిత్య జీవపు నిరీక్షణతో ఈ లోకంలో జీవించాలి. మనది ఇది పరదే, ఇది మనకిండిది, ఇది తాత్కాలికం. ఇంకో మంచి మాట ఉంది, రావట్లేదు గుర్తుకి. కాబట్టి గెర్షోను అని పేరు పెడతాడు, ఎందుకంటే పరాయి దేశం అది అంటాడు. కాబట్టి ఈ లోకంలో మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం, పరలోకానికి వారసులమయ్యాం. ఇక్కడ తాత్కాలికం, దీన్ని విడిచిపెట్టాలి, అక్కడికి వెళ్ళాలి. చనిపోయినప్పటికీ మన ఎముకలు ఏమవుతాయండి? తిరిగి బ్రతుకుతాయి, నిత్య జీవంలోనికి వెళ్తాయి, నిత్యమైన దేహాన్ని ధరిస్తాయి. ఈ నిరీక్షణతో మనం కూడా జాగ్రత్తగా ఉంటాం. మార్పు చెందిన తర్వాత లాజరు, మరియా, మార్త ఏ విధంగా జీవించారో, దేవుని సేవించారో, ఎవరిని ఆరాధించారో అలా మనం కూడా చేద్దాం. ఆరాధనలోకి వెళ్దాం.